మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అజారుద్దీన్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. పేరు పేరున వారందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ నన్ను మాట్లాడమని కోరినందుకు ముందు నేను ఎంతో ధన్యుణ్ణి. అలాగే ఇదే అమీర్పేట చౌరస్తాలో, ఇదే శ్రీనివాస్ నగర్ కాలనీలో తెలుగుదేశంలో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. స్థానికంగా శాసనసభ్యుడిగా, అలాగే ఇంకా కూడా మంత్రులుగా కూడా ఈ గడ్డ మీద నుంచే స్టార్ట్ అయింది. ఈ సందర్భంలో మా అందరికీ స్ఫూర్తినిచ్చి, తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చి, తెలుగు జాతిలో విప్లవాత్మకమైన మార్పులు, సామాజిక మార్పుల్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, ప్రత్యేకంగా తెలంగాణలో ఆనాడు అణగారిన పరిస్థితుల్లో అందరికీ స్వాతంత్రాన్ని, యువకుల్ని మేల్కొల్పి మన ప్రాంతాల్లో ఉన్న రాడికల్స్లో కూడా వాళ్ళ తుపాకీలు బట్టి యుద్ధం చేశారే తప్ప సమాజంలో మాట్లాడే యువతని మేల్కొల్పి వాక్ స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని, దొరల వ్యవస్థని, భూస్వామ్య వ్యవస్థని ధిక్కరించి మాట్లాడే నైతిక హక్కుని యువతకిచ్చినటువంటి మహానుభావుడు ముందు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు చాలా విషయాలు పెద్దలు మాట్లాడతారు, నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వారికి అవకాశం ఇస్తూ సామాజికంగా మార్పు రావడానికి ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో, అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ నాయకులకి ముందుకు వచ్చింది అంటే ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీగా చెప్పట్లేదు, కానీ మా అందరికీ ఉత్తేజాన్ని ఇచ్చి ఆయన స్టేజీల మీద స్పీచ్లు ఇచ్చి ప్రచారంలో మాట్లాడుతూ ఉంటే మా రోమాలు నిక్కబొడిచాయి. మా లాంటి యువకులు ఎందరమో ఎన్నో లక్షల మంది నాయకులై, ఎంతో మంది ఎమ్మెల్యేలై, ఎంపీలై, ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, అలాగే కేంద్రంలో మంత్రులుగా చేసేటువంటి మహాభాగ్యాన్ని కలిగించినటువంటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మరవలేనిది. ఆయన ఈ తెలుగు జాతికి ఇచ్చినటువంటి వన్య మరవలేనిది. ఇంకా కూడా చిరకాలం తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ రెండు రాష్ట్రాల్లో మహానుభావుడుగా ఎవరెన్ని రాజకీయాలు మాట్లాడినా ఆయన మహానాయకుడుగా. చివరిలో మేము ఎప్పుడు అనుకుంటాం, రామాయణం వినేటప్పుడు రామాంజనేయ యుద్ధం అంటే రాముడు ఏంటి, ఆంజనేయుడు యుద్ధం ఏంటి, ఇదేదో కథ రాశాడు అనుకున్నాం. కానీ నిజ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి ఆత్మాభిమానం, ఆయన నేర్పినటువంటి శౌర్యం, కొన్ని రాజకీయ కారణాల్లో ఆయనతో విభజించినటువంటి ఒక చిన్న సర్బాన్ని చెప్పుకోగా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా మా అందరికీ ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా తిరుగులేని మహానాయకుడు ఎన్టీఆర్. ఆయనకి నివాళులు అర్పిస్తూ జై ఎన్టీఆర్. ధన్యవాదాలు. గౌరవనీయులు నియోజకవర్గ శాసనసభ్యులు, నా మిత్రులు నవీన్ యాదవ్ గారు, ఈనాడు మహానాయకుడు, యుగపురుషుడు, జాతి గర్వించదగ్గటువంటి పూజ్యులు ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మాటిచ్చి నిలుపుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌడ్ గారికి, ప్రియమైన మిత్రులందరికీ, పెద్దలందరికీ ఈ పర్వదినాన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పక్షాన ఆ మహానాయకుడి విగ్రహ ఆవిష్కరణ నవీన్ యాదవ్ గారి, ఆ నియోజకవర్గ ప్రజల యొక్క డిమాండ్. ఆనాడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మాకు కావాలి అని ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను,
అని చెప్పి ఆ జయంతి రోజునే మళ్ళీ మాట నిలుపుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఆ మహానాయకుడిని గురించి మనం ఎవరిలో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలబడగలిగినటువంటి వ్యక్తి, నిలబడ్డటువంటి వ్యక్తి. ఆయన ఏ రంగంలో ఉన్నా తెలుగు ప్రజలు అగ్రభాగాన నిలిపి ఆనాడు నటుడిగా, తర్వాత రాజకీయ నాయకుడిగా, భారతదేశంలోనే ఒక మహానాయకుడిగా నిలిపి ఈనాడు అన్ని రాజకీయ పార్టీలకి మార్గదర్శకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని సృష్టించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇందాక మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్లుగా ఇందిరమ్మ రాజ్యాన్ని అదేవిధంగా రామరాజ్యాన్ని కలిపి మిళితం చేసి అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నడపగలిగేటటువంటి శక్తి ఆ భగవంతుడు మన ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఆనాటి ప్రోగ్రాంలు ఇందిరమ్మ కార్యక్రమాలు కానీ పూజ్యులు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కలిపి ఈనాడు అమలు చేస్తూ తెలంగాణ ప్రజానీకానికి ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా ఆయన్ని శక్తివంతుడిగా చేయాలి. ఆయనకి బలోపేతం చేసి ఆయన చేసే కార్యక్రమాలని పేద ప్రజలకి, బడుగు వర్గాలకి, బనియల వర్గాలకి, రైతాంగానికి అందించి ఆ మహా వ్యక్తుల యొక్క స్ఫూర్తిని నింపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ మహానాయకుడిది ఒకటే ఒకటి, ఆయన మామూలు సామాన్య కుటుంబంలో పుట్టి నాకు తెలిసి కథలు చెప్పేవాళ్ళు పాలు కూడా అమ్మి గుంటూరు కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితుల్లో అటువంటి మామూలు మనిషి ఆయన క్రమశిక్షణ ద్వారా, ఆయన నిబద్ధత ద్వారా, ఆయన నిజాయితీ ద్వారా, ఆయన పట్టుదల ద్వారా ఈనాడు ప్రపంచ ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు అంటే మనందరం కూడా ఆయన జీవితం ఒక స్ఫూర్తిగా ఉండాలి. అది ఏ రంగమైనప్పటికీ కూడా క్రమశిక్షణ ఉంటే, నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే ఎన్టీ రామారావు గారు లాగా ఉండాలి. దానివల్లనే మనం ఎవరైనా సరే అగ్రస్థానానికి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఏ రంగంలో ఉన్న వ్యక్తులు కానీ, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అవి పాటిస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ఎన్ని తరాలకైనా సరే గుర్తుపెట్టుకుంటారు. ఎన్ని రోజులు పరిపాలించామనేది కాదు, ఏ రకంగా పరిపాలించాం, ఏ రకంగా ప్రజలను రంజింపజేశాం, వాళ్ళని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంచగలిగాం. అది గీటురాయిగా మనం మనసులో పెట్టుకొని క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ, నిబద్ధతను అలవర్చుకొని ఆయన మార్గంలో పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆయనకి ఆ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణం, పెద్దల ఆశీస్సులతో, పవిత్రమైన దృఢ సంకల్పంతో తెలంగాణ నేడు ప్రపంచానికి అభివృద్ధి నిశానా, సంక్షేమపు చిరునామా, పేదల సంతృప్తి, సంపదల ఎనలేని ఠికానా. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సందేశం. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులకు, తోటి ఎమ్మెల్యేలకు, చైర్మన్స్కి, వేదిక మీద ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ వేదిక మీద ఒక ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా మన రేవంత్ అన్న గారి యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు కల్పించినందుకు పెద్దలందరికీ మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్టీ రామారావు గారి 103వ జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ జయంతి శుభాకాంక్షలతో పాటు అట్లానే బక్రీద్ పండుగ, మైనార్టీ సోదరులందరూ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మహానేత ఆ రోజు గతంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎంతోమంది ప్రజలందరూ కూడా
ఈ ప్రాంతంలో పెద్దలు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ కావాలని, మరి పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ కావాలని రేవంత్ అన్నను కోరడం, మరి అన్న మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం ఈరోజు ఎలక్షన్ అయిన 6 నెలల లోపే పెద్దలు ఎన్టీ రామారావు గారి జయంతి రోజే ఈ యొక్క గొప్ప వేడుక విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా 4-5 రోజుల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియాలని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి అంత పెద్ద మహానుభావుడి విగ్రహం మా చేతుల మీదుగా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా రేవంత్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కేవలం విగ్రహ ప్రతిష్టనే కాదు, ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు కోట్లాది రూపాయల నిధులు అన్న శాంక్షన్ చేయించడం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజులలో పెద్దలు మహానాయుడు మహానేత ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఎంతోమంది బీసీలకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి. ఈరోజు బీసీలను కూడా మన రేవంత్ అన్న పాలనలో బీసీలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి వాళ్ళు చెందాలని చెప్పి ఎంతో కోరుతా ఉన్నారు. మరి గడిచిన బై ఎలక్షన్లో ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం కల్పించినటువంటి రేవంత్ అన్న ఈరోజు ఒక నవీన్ యాదవ్గా మీరు నన్ను చూస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో 50 మంది నవీన్ యాదవ్ లాంటి యువకులని రేవంత్ అన్న తప్పకుండా రాజకీయ భవిష్యత్తు కల్పిస్తాడు, కష్టపడే వారందరినీ కూడా. ఇంత పెద్ద చక్కటి అవకాశం మాకు కల్పించినందుకు రేవంత్ అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యువ నవీన